హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వావ్ పొరుగింటి పుల్లకూర. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసిన కోడిగుడ్లు 4, 2 టమాటా, 2 ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాతకి ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. వీడియోస్ లేట్గా వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను. కొంచెం వర్క్ ఉండి చేయలేకపోయాను, ఏమనుకోవద్దు. ఇలా మంచిగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి పక్కకి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఒకటి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది క్విక్గా రెడీ అయ్యే రెసిపీ. బ్యాచిలర్స్ కూడా మంచిగా తొందరగా చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్ బాక్స్లలోకి కావాలంటే ఇది తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా టమాటాలు వేసిన తర్వాతకి మనం పైనుంచి కొంచెం సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇలా సాల్ట్ వేసి కలపొద్దు, మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్. అవి ఇప్పుడు మంచిగా మెత్తగా ఉడుకుతాయి. చూడండి నాకు ఎలా ఉడికాయో. ఉడికిన తర్వాతకి 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా కలుపుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. కొంచెం మెంతులు వేస్తున్నాను. మెంతులు ఇప్పుడు మనం కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం పోసుకోవాలి. కొంతమందికి ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మెంతులు వేసాను, పులుపు కాబట్టి. మీకు సరిపడినంత వాటర్ కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. నాకు బాయిల్ కావడానికి 5 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం బెల్లం కూడా వేసాను, ఎందుకనంటే పులుపు అది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి, బాయిల్డ్ అయిన తర్వాతకి ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ మనం దీంట్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.